హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో వచ్చేసి దీని కటింగ్ అయితే చూపించాను కదండి. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి షార్ట్ క్లాత్. ఇప్పుడు వచ్చేసి ఒకదాని మీద ఒకటి ఇలా అయితే వేసుకోండి. రెండు సైడ్ల ఈ పైన కింది వైపు వచ్చేసి మనకి ఉల్టా సైడ్ కనిపించేలా ఇలా ఒకదాని మీద అయితే ఒకటి వేసుకొని ఈ చివర అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇటువైపు అయితే జాయింట్ వేసుకున్నాం కదా, ఇలా అయితే వేసుకోండి ఫోల్డింగ్స్. ఇలా వచ్చేసి ఒక స్టిచ్ వేసుకొని ఇది కింది వైపు ఫోల్డింగ్స్ కండి అక్కడ జాయింట్ వేసుకొని ఇంకా పైన వచ్చేసి మనం ఎలాస్టిక్కి ఇలా లోపల వైపుకు మార్చుకొని స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎలాస్టిక్ వేసుకున్నామంటే మనకి షార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఉల్టా సైడ్ తిప్పేసుకొని ఇక్కడ అండ్ ఇక్కడ చివర్లో వచ్చేసి స్టిచ్చెస్ అయితే వేసుకుందాము. ఇది వచ్చేసి ఎలాస్టిక్ కోసం ఫోల్డ్ చేసుకున్నది. ఇక్కడ మొత్తం చుట్టూరా సమానంగా రావాలంటే ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మార్క్ ఇచ్చుకోండి. ఒకసారి మీరు ఆ లైన్ దగ్గరికి మార్క్ చేసి స్టిచ్ చేసుకోవడం ఈజీ అయితే అవుతుంది. ఇలా చుట్టూరా వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఆ లైన్ వరకు ఇది ఒక ఫోల్డ్ చిన్నగా ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి చివర కొన వచ్చేసి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి ఇలా అయితే స్టిచ్ చేసుకోండి మొత్తం అంతా ఇలాగే. ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం అయితే ఓపెన్ పెట్టేసుకొని ఇక్కడ వరకే స్టిచ్ అయితే ఆపేసుకోండి. తర్వాత ఎలాస్టిక్ పిన్తో ఎక్కించుకొని అది కంప్లీట్గా రెండు జాయింట్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. అది కూడా ఎలా ఎలాస్టిక్ని ఇందులోకి జాయింట్ చేయాలో నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి చివర్లు, ఇది ఒక సన్నగా ఒక ఫోల్డ్, తర్వాత కొంచెం పెద్దగా ఒక ఫోల్డ్, 2 ఫోల్డ్స్ వేసి చివర్లు అయితే లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకున్నాము. అలాగే ఇంకొక సైడ్ చివర్లో కూడా ఇలాగైతే స్టిచ్ వేసుకున్నాము. ఇటు ఇక్కడ వచ్చేసి మనము యాక్చువల్ లూజ్ వచ్చేసి 8 పెట్టుకొని 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న దగ్గరికి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఎలాస్టిక్ యాడ్ చేయకముందు లూజ్ వచ్చేసి నాకు 15 ఇంచెస్ అయితే వచ్చింది. 15 ఇంచెస్ అయితే వచ్చింది. ఇది డబల్ ఫోల్డ్లో 15, ఇది డబల్ ఫోల్డ్లో 11. మనం ఇందాక ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ జాయింట్ వేసేసుకోవాలి.
ఇప్పుడైతే షార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఇది ఈవెన్గా అన్ని దగ్గర ఇట్లా కొంచెం సమానంగా అనుకుని ఎలాస్టిక్ లోపల అటు ఇటు కదలకుండా ఫోల్డ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి చుట్టూరా. ఇలా లాగి పెట్టి వేసారంటే మీకు స్టిచ్ వచ్చేసి గట్టిగా అయితే ఉంటుంది. మీరు లాగకుండా ఇలా వేసారంటే ఇలా లాగినప్పుడు స్టిచ్ అనేది ఊడిపోతుంది, లేదా ఇలా వదిలేసినప్పుడు ఇక్కడ స్టిచ్ అనేది లూజ్గా అయితే అయిపోతుంది. అందుకని స్టిచ్ వేసుకునేటప్పుడే ఇలా లాగి పట్టి చుట్టూరా అంతా అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఈ స్టిచ్ వచ్చేసి ఎలాస్టిక్ మీద స్టిచ్ పడేలా వేసుకోండి. ఆల్రెడీ మనం కాలర్ అయితే కట్ చేసుకున్నాం కదా, అదే షేప్లో వచ్చేసి బకరం షీట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా దీని మీద దీన్ని పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి చుట్టూరా. ఈ బకరం షీట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కరెక్ట్గా అయితే చూడండి. ఇది వచ్చేసి ఉల్టా సైడ్ అండి. ఉల్టా సైడ్ కింద పెట్టండి, ఒక పార్ట్కి పెట్టేసి చుట్టూరా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఉల్టా కాదండి, ఇది మంచి సైడ్, ఇది కూడా మంచి సైడ్ అండి, ఇది ఉల్టా. ఒకదాని మీద ఒకటి ఇలా అయితే వేసుకోండి. కింది సైడ్ బక్కరం ఉంది, ఇలా వేసుకొని ఈ బయట సైడ్ ఉన్న రౌండ్కి స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడ చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ కుట్టు కట్ కాకుండా అయితే చిన్న చిన్న కట్టింగ్స్ అయితే పెట్టుకోండి. దీన్ని ఇలా ఉల్టా అయితే తీసేసుకోండి. బకరం వేస్తే ఏంటంటే కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుందండి కాలర్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనము కాలర్ని అయితే ఇలా ప్లేస్ చేసుకున్నాము, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసి బటన్స్ కోసం వదిలేస్తాం కదా, అది ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇలా ఇంకొక పీస్ అయితే తీసుకొని ఇలా పెట్టేసి చుట్టూరా స్టిచ్ అయితే వేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ ఇలా మలిపేసుకున్నారంటే మనకి నెక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మీరు స్ట్రైట్ పీస్ యూస్ చేశారంటే రౌండ్ అనేది కరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్ తిప్పుకున్నప్పుడు కరెక్ట్గా అయితే రాదండి. అందుకే ఏం చేశారంటే మనము ఇక్కడ కాలర్ కట్ చేసాం కదా, దాని చుట్టూరా క్లాత్ మిగిలి ఉంటుంది కదండి రౌండ్ షేప్లో, అక్కడ ఆ రౌండే వచ్చేసి మీరు కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అయితే చేసుకోవచ్చు. లేదు అక్కడ మీకు క్లాత్ మిగలలేదంటే క్రాస్లో ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేసుకొని వాటిని అయితే జాయింట్ వేసుకొని ఇక్కడైతే యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చుట్టూ వచ్చేసి చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకొని ఈ క్లాత్ని ఇప్పుడు మనం ఇందాక అయితే అటాచ్ చేసుకున్నాం కదా పట్టీని, దాన్ని బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి 2 మడతల్లాగా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అయితే వేసుకుంటే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది. ముందు సైడ్ మనం బటన్స్ కోసము క్లాత్ వదులుకున్నాం కదా, అక్కడ వచ్చేసి ఇలా పట్టి జాయిన్ చేసుకుని దాన్ని లోపల సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి నేను స్లీవ్లెస్ అయితే ఇస్తున్నాను. ఇది కొంచెం కర్వ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇలా కర్వ్ షేప్లో ఉన్న పీస్ తీసుకుంటే బెస్ట్ అండి. లేదంటే క్రాస్లో ఉన్న పీస్ అన్న కట్ చేసుకున్నారంటే బాగుంటుంది. స్ట్రైట్గా తీసుకున్నారంటే ఇది మనం బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సరిగా అయితే ఫోల్డ్ అవ్వదు. ఇలా కర్వ్ షేప్ ఉన్న పట్టీ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ దగ్గర మనము రౌండ్ తీస్తాం కదా, అక్కడ అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఈ కర్వ్ షేప్ బెల్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి టాప్కి కింది సైడ్ ఉన్న చివర్లు అండి. ఇక్కడ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తూ సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి. చివర్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు మార్జిన్కి ఎంత అయితే వదులుకున్నారో ఆ మార్జిన్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకున్నారంటే మనకి టాప్ వచ్చేసి రెడీ అయిపోతుంది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.